ఒరే ఎర్రబ్బాయి, నీకు సన్నాయి సరిగ్గా వాయించడం రాకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకుని నీకు ఉద్యోగం ఇప్పించాను. ఇదేనా జాగ్రత్తగా చేసుకో. వెళ్ళు. ఏంటి ఆలస్యం? త్వరగా పంచడమయ్యా. అప్పచికనంలా ఉంది. పెళ్లి కొడుకు చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నాడో. చూస్తే రెండో పెళ్లి కొడుకులా లేడు. ఆ జుట్టు చూడు నల్లగా నిగరగలాడుతూ ఎంత అందంగా ఉందో. ఏ కంపెనీ షాంపూ వాడుతున్నాడో తీసుకోండి. వెక్కడ పెళ్లి కొడుకురా బాబు, కొబ్బరి బొండ కూడా మై లెక్కపోయి. నువ్వు వాయించవయ్యా. అయ్యా ఎందుకంత గట్టిగా వాయిస్తావు? వెనకాల వాయించు. ఎందుకు ఏడుస్తున్నావు? పాపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. బావగారు ఏం జరిగింది? ఇంకేం జరగాలండి? దేవదాసు పార్వతి లాగే ఏడుపు ఏమిటండి? కావాలంటే వాడికే ఇచ్చి పెళ్లి చేయండి. ఆగండి, ఇదేదో తేల్చేస్తారు. రారా. ఏమయ్యా, నా కూతురు చూసి ఏడవలేదు కదా? అవును, నీ కూతుర్ని చూసే ఏడుతున్నా. లేకపోతే సరే రారా. బావగారు ఆగండి. ఆగండి ఆగండి, అసలు విషయం నేను తెలుస్తాను. బాబాయ్ ఎందుకు ఇచ్చారా నాన్న? బాబాయ్, పెళ్లి కూతురు దీపం పక్కన వచ్చి నిల్చుంది. ఆ దీపం పెళ్లి కూతురు చీర కంటుకుంటే చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఈ కళ్యాణ మండపం అంతా అంటుకుని ఇల్లంతా కాలి మాడి మచ్చైపోతారు బాబాయ్. ఒరేయ్, రాని ప్రమాదాన్ని ఊహించుకుని శుభకార్యాన్ని ఎందుకు రచ్చగొడతావు? అయ్యా పాపం, 25 ఏళ్ళు నిండకుండానే పాడి మీద పడ్డాడ్రా. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పెళ్లి కాకుండానే పాడి మీదకి వెళ్ళిపోయాడు రా. ఎంత ఏడ్చినా ఏం లాభం? సచ్చినోడు తిరిగి రాడుగా. శవయాత్రలు ఇలా చేసేదేమిటి? బాబాయ్ చూసావా బాబాయ్? ఇంకో అది కాదు బాబాయ్, అప్పుడు వాడు సెల్లో ఉన్న రౌడీ ఎక్కడ? అమృతరావు గారు లాయర్ని తీసుకొచ్చి బెయిల్ మీద విడిపించుకు తీసుకెళ్లారు మేడం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పంపించారు? అడిగాను మేడం. అప్పటికి గట్టిగానే ఎదిరించాడు అంజి. కానీ ఆయన దౌర్జన్యంగా. ఆ లాయర్ ఇల్లు ఎక్కడ? పోస్ట్ మెన్ రావాల్సిన టైంలో పోలీసులు వచ్చారేటి? స్టేషన్ ఇన్ఛార్జ్ లేనప్పుడు ఒక నేరస్తుడిని అక్రమంగా విడిపించిన లాయర్ని ఐపీసీలో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చో మై లవ్, మై లైఫ్, మై వైఫ్. కోపం వచ్చినప్పుడు మాత్రం నైఫ్ అంటారు. ఈవిడ కొత్తగా వచ్చిన ఎస్ఐ. నాకు ముందే తెలుసండి. ఓసారి ఇంటికి రమ్మని పిలిచాను కూడా. నాకోసమే వచ్చావు కదమ్మా. సుబ్బారావు అంతా చెప్పాడు. అమ్మా నాన్న లేరు, సవత్తలే ఉంది, నా హింసలు పెడుతుందని. పేగు తెంచుకు పుట్టకపోతే మాత్రం బిడ్డల్ని అలా చూస్తారా? నేనైతే అలా చేయనమ్మా. మీరే ఉంటే పిన్న అవసరం ఏముంటుంది? అర్థమైంది. ఎవరూ లేరని బాధపడద్దు, నేనున్నాను. ఇక నుంచి నన్ను అమ్మా అని పిలు. థ్యాంక్స్ అమ్మా. వాసు త్వరగా రా, మా బడికి టైం అయింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా, బడి కాదు కాలేజీ అని. మరి చిన్నపిల్లాన్ని చేసేస్తున్నావు. ఇది చిన్నపిల్లాడి పని కాదా? మా బాబు ఒక్కడే కొడుకు.
ఆడపిల్ల కావాలనుకున్నాం మాకు అదృష్టం లేదు. అందుకే అప్పుడప్పుడు గౌను కూడా వేసి చూస్తుంది. వాసు వాసు తొందరగా రారా. ఒక్క నిమిషం నా దేవుడు దండం పెట్టుకుని వచ్చేస్తాను. అబ్బా, తల్లికి తగ్గ కొడుకు. ఇదిగో భారతి, రేపటి నుంచి వాడిని కాలేజీకి బస్సులో వెళ్ళమని చెప్పు. ఇలా కనిపించిన ప్రతి గుడి దగ్గర కారాపి వాడి చెంపలేసుకుంటూ ఉంటే క్లయింట్లు నా చెంపలు వాయిస్తారా? అబ్బా ఎందుకండి అలా అరుస్తున్నారు? ఉన్నది ఒక్కడే కొడుకు. ఈవిడిది మరీ చాదస్తాం. తొందరగా ఎదురురా, టైం అవుతుంది. కమన్ కమన్ కమన్. వెళ్ళొస్తాను భారతి. ఇది చాదస్తం కాదేమో. తండ్రి కొడుకులు ఏ పనికి వెళ్ళాలన్నా నేనెదురు రావాలి. మొదటిసారిగా మా ఇంటికొచ్చావు, తీసుకోమ్మా. వద్దండి, బాగుండదు. ఇదే మీ అమ్మ ఇస్తే తీసుకోవు. నా కొడుకు కొడదు. రండి, మంగళహారతి పాడాలి. అయ్యో నా వల్ల కాదండి. అయ్యో నాకు పాటలు రావండి. అక్క ఆయన పాడతాను. అవతలికి ఎంత కోపమో. రండి ఇన్స్పెక్టర్ గారు. రామరా, నువ్వైనా పాడదు కానీ. నా వల్ల కాదండి. పర్వాలేదు రామ్మా. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజ శృతి పాత్ర పావన చరిత, రవి సోమవర నేత్ర రమణీయగాథ, రామ కళ్యాణ వైభోగమే. ఎప్పుడు డబ్బు అడిగినా 5-10 కంటే ఇవ్వడు. ఇసిని కొట్టు వేధ. అబ్బు ముసుగు, చేతిలో డబ్బు అంటే దొంగను బే. దొంగ మనతో పెట్టుకోవద్దు. పట్టుకో. అరిచావంటే నా పేక తెగిపోద్ది. అలాగే నిలబడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అమ్మ దొంగ, ఆ ఇంట్లో దూరావంటే అమృతరావు, ఇది ఖచ్చితంగా నీ పనిరా. అమృతరావు, అమృతరావు. ఏమిటి అర్ధరాత్రి కాడ నా ఇంటి ముందు గొడవ చేస్తున్నారు? నా ప్రజల్లో ఎవరికైనా కష్టం వచ్చిందా? కష్టం కాదు, కొంప లూటీ ఏడుస్తున్నారు. ఏనానా సారా వ్యాపారం దెబ్బతిందని దొంగతనాలు చేయించడం మొదలెట్టావా? బాలిరెడ్డి, బాలరెడ్డినే నా ఇంట్లో దొంగతనం చేయమని పంపించిన ఆ ముసుగుని బయట రమ్మరా. ఆవేశపడకు, నువ్వు రా ముందు. లాభం లేదా? ఏది తేలిపోవాలన్నా పబ్లిక్ లో తేలిపోవాల్సిందే. పంపించా. ఎవడి కర్మ వాడిది. బయట పడిపోయేసరికి యాదాంతం చెబుతున్నాడు పెద్ద మంచి. ఇక తీసుకురా, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. నువ్వా? వాళ్ళందరూ రారా పట్టుకో. ఎరా పంపలో ప్రచారం చేయడానికి ఇదిగో టీ తీసుకో. కట్నం గొడవలా? నీకిష్టం లేని పెళ్లి చేశారా? మా అత్తగారికి తప్ప అందరికీ ఇష్టమే. కట్నం అక్కర్లేదని చెప్పారు కానీ మా శక్తికి మించిన లాంఛనాలు మాత్రం పుచ్చుకున్నారు మా అత్తగారు. నలుగురిలో తన హోదాను చూపించడం కోసం ఎప్పుడూ నగలన్నీ వేసుకోమనేది. ఒకరోజు గుడికెళ్తుంటే మెల్లిగా వెళ్ళండి, పడిపోతామండి. అయ్యో ఉండండి, మీ పని చెప్తాను. జరిగిన విషయం ఇంట్లో ఎవరికీ చెప్పద్దు. నగల గురించి అడిగితే పాలిష్కి ఇచ్చానని చెప్పు.
జ్యోతి, వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, తప్పించుకొని తిరుగుతున్నావు. ఒంటి మీద నగలన్నీ ఎక్కడే? టౌన్లో పాలిష్కి ఇచ్చారత్తయ్య. ఏంటి, పాలిష్కి ఇచ్చావా? పెళ్లికి కొత్తగా పెట్టిన నగలు అప్పుడే పాలిష్కి ఇవ్వడం ఏంటి? ఏరా? నాకేం తెలియదమ్మా. అర్థమైంది. అద్దె నగలు పెట్టి మీ వాళ్ళు నన్ను ఏమర్చాలనుకుంటున్నారా? అదేం కాదండి, అన్ని కొన్న నగలేనండి. ఆహా, అయితే ఒక పని చెయ్యి. తెల్లారేలోగా పాలిష్కి ఇచ్చిన నగలన్నీ పట్రా. అంతవరకు ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. వెళ్ళు. ఏమిటి ఇది? ఏమండి, మీరు చెప్పమన్నట్టుగానే మీ అమ్మగారికి చెప్పాను. ఇప్పుడు ఆ నగలన్నీ తీసుకురమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళానండి? నీ ముఖం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇంకా మన ఇద్దరం కలిసి ఉంటాం అర్థం లేదు. దయచేసి నా కళ్ళ నుంచి వెళ్ళిపో. చూసారా చూసారా, నగలు తీసుకురమ్మన్నానని నా కొడుకుతో పొట్టని బయటకు వచ్చి పడుకుంటుంది. పదవే బయటికి పద. ఇదిగో, మళ్ళీ నగలు తీసుకొచ్చేదాకా ఈ గడప తొక్కటానికి వీల్లేదు. చస్తావు, పుట్టింటికి వెళ్తావు నీ ఇష్టం. పదరా లోపలికి. సంతకం పెట్టు. కంప్లైంట్ రాశాను, సంతకం పెట్టు. ఎందుకు బ్రతకాలో తెలియని నన్ను కాపాడారు కాబట్టి అడుగుతున్నాను. పోయిన నగలు దొరికేలా చేసి నా పుట్టింటి పరువును కాపాడండి.